మనవడు పోయినాడు అమ్మా వాడు ఆనాడు పిల్లల ప్రేమగా చూసుకోకపాయ మా ప్రేమతోనే పిల్ల బతికింది మా ప్రేమతోనే బతికింది వాడు కొట్టి కొట్టి చంపుతుంటే కూడా సర్దుకోమంటివి మంది చెప్పుకుంటే అవలా అవుతామని నా పిల్లలు చంపుకుంటే కదా ఈ పొద్దు నా ఎదురుగానే కొట్టేవాడు అమ్మా అమ్మా అమూల్య తల్లి 2 పానాలు అయినాక పానాలు అయినాక ఆగుండే అమ్మా నన్ను చంపేయండి అమ్మో చెప్పింది ఎందుకంటే మరి అట్లనే కొన్ని లోపల అంచుకొని ఏమన్నా ఉండాలి సర్దుక బొమ్మ సంసారం చేసుకొని పంపించింది. ఎన్నిసార్లు అట్లా నచ్చి చెప్పి పంపించినాము. దానికైనా వాడు చాడిస్ట్ మారలే వాడు చంపుకునేంత బాధ ఏంటంటే వాడు ఎంత బాధ పెట్టిండాల ఆమె బాధ తట్టుకోలేకనే పిల్లలు అట్లా చేస్తే చిన్న వయసు ఎంత వయసు ఉద్యోగస్తుడు అని ఉద్యోగస్తుడు చదువుకున్నాను ఇట్లా చేసే పని సుఖపడుతుంది కదా పిల్ల బాగుంటది కదా అని 1 కోటి రూపాయలు పెట్టి వాళ్ళ నాయన పెళ్లి చేసిన 6 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లడు అయిపోయాడు. ఏం చేయాలంగా మేము ఏం చేస్తే మా పాప వస్తుంది. ఆయన చూస్తే ఇంతవరకు రాలే ఇంటికి కూడా ఏం చేయనోడైతే ఇటుకు వస్తాడు కదా ఎందుకు తాపెట్టుకుని ఉన్నాడు. ఇటుకొచ్చి నువ్వు చెప్పు నీ కొడుకు కోసమన్నా రావా నువ్వు మా పిల్లని పోగొట్టుకొని మేము బాధపడుతున్నాంలే నీ కొడుకుని పోగొట్టుకొని నీకు బాధ రాదా అంటే ఏం జరిగిందని ఎందుకు రాకుంటున్నావు ఏమన్నా ఉంటేనే కదా నువ్వు రాకుంటున్నావు మళ్ళీ రా ధైర్యంగా ఇంటికి ఏం లేకుంటే నీది ఏం లేకుంటే టార్చరు నువ్వు ఇంటికి వస్తావు నువ్వు రాలే అంటే మాకు అనుమానం వస్తుంది. మా అనుమానం అది వాళ్ళు రాలే మా పాపకు నోట్లో బట్ట పెట్టినారు అరుపులు నవ్వకుండా పిల్లోడికి గొంతు కోసినారు ఆ పాపని బాగా కొట్టినారు అవల్ల ఉన్నాయి మాకు అనుమానం. వాళ్ళు రాలేదు మేమందరం రాత్రి నుంచి ఇక్కడ 10 కాకులు కాస్తున్నాం కదా పిల్ల ఎందుకు రాలే వాళ్ళు రావాల్సిన బాధ్యత ఉంది కదా మరి వాళ్ళదేం లేకుంటే వాళ్ళు రాలే మా అనుమానం అది మాకు అనుమానం ఉంది.